సంఘాలు అంతే, ఎక్కువగా కాదు, కానీ 2 సంఘాలకు మనము పిలుచుకుంటాము. ఎందుకంటే స్థలం నిండుగా, ఉపన్యాసకులు వచ్చేటప్పుడు స్థలం నిండుగా ఉండాలన్నమాట, ఇరుకుగా. ఎందుకంటే మందిరంలోనే కనుక, బయట కాదు కనుక. మరి వచ్చే నెల 27 ఆదివారం ఇదే దినమున, ఇదే తారీఖున సాయంకాలపు సభ ఉంటుంది. ఉదయం ఆరాధన ఉంటుంది, సాయంకాలపు సభ ఉంటుంది. తదనంతరము ప్రేమ విందు కూడా ఉంటుంది. మరి గమనించండి. ఏదేమైనా మరి చక్కగా దేవుడు మంచి వాతావరణం ఇచ్చేలాగున మనము ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళరా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడలాగున, ఆయన స్వరము మనకు వినబడలాగున. ఎందుకంటే మనుషుడు మాట్లాడటం కాదు, దేవుడే మాట్లాడాలి. దేవుడు మాట్లాడితేనే అది బాగుంటుంది. మనుష్యుడు మాట్లాడితే మరొక విధముగా ఉంటుంది. కనుక దేవుడు మాట్లాడినట్లుగా కొద్ది నిమిషాలు మనం 3 సెకండ్స్ మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, స్తోత్రార్హుడా, జీవాధిపతి, జీవప్రదాత, శాంతి స్వరూపుడా, ప్రేమమయుడా, ప్రేమస్వరూపుడా, నీతి సూర్యుడా, నిర్మల జ్యోతి, నిత్యుడిగు తండ్రి, సమాధానాధిపతి, నీకే వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచారు. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభువా, నీ దాసుడను, నీ పనివాడును, నాయనా నాలో ఏమీ లేదు. నన్ను బలపరిచేవాడువు, నాకు జ్ఞానం ఇచ్చేవాడువు, నాకు తెలివినిచ్చేవాడువు, వివేకమిచ్చేవాడువు, నా చేత మాటలు పలికించేవాడువు, బోధింప చేసేవాడువు నీవే. నీ సహాయం కోరుతున్నాను. నాలో ఉన్న మానవ స్వరమును తీసివేసి పరలోకం నుండి పంపబడిన నీ పరిశుద్ధ స్వరముతో, నీ పరిశుద్ధ జ్ఞానముతో మమ్మల్ని నింపి నా నోటికి బోరగా ఉండమని, నా సంభాషణ, నా మాటలు నాన్న ఉప్పు వేసిన విధముగా, రుచి బలమైనటువంటి మాటలుగా, వినసొంపైన మాటలుగా, ఆహ్లాదాన్ని కలిగించే మాటలుగా నా మాట పలికింప చేయమని, అనేకుల హృదయాలలో వాటిని మరి భద్రపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈనాటి మన అంశం ఎవరు ధన్యులు లేక ఎవరు ధన్యుడు. ఏంటి? ఎవరు ధన్యులు, ఎవరు ధన్యుడు. ధన్యులు అనగా అందరూ, అందరూ. ధన్యుడు అంటే ఏకవచనం వస్తుంది. ధన్యుడు అనగా ఏకవచనం వస్తుంది. ధన్యులు అంటే బహువచనం వస్తుంది. కనుక ఎవరు ధన్యులు? ధన్యులు అంటే బైబిల్లో చాలా చోట్ల చాలా వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఎవరు ధన్యులు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, శోధన సహించువాడు ధన్యుడు అని ఇక్కడ ఏకవచనముగా భక్తుడు సంబోధించాడు. దానిని మనం బహువచనంగా చేసుకోవచ్చు. శోధన సహించువారు ధన్యులు. వాడు అన్నడ్డు అనగా ఏకవచనం. బహువచనం కావాలంటే శోధన సహించువారు ధన్యులు, అంతే. భక్తుడైనటువంటి యాకోబు లోకంలో ఉన్న సకల దేవుని యందు ఆసక్తి గలవారందరికీ వ్రాస్తున్నటువంటి మాట ఇది. ఎందుకంటే దేవుని పిల్లలారా, భక్తులకు తప్ప లేక దేవుని యందు ఇష్టము గలవారికి తప్ప
ఇంకెవరికి కూడా అంత శోధన ఉండదు. ఎందుకంటే సాతాను ఎవరైతే దేవుని యందు ఇష్టముగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టముగా ఆరాధిస్తారో, ఇష్టముగా ప్రేమిస్తారో, అలా ప్రేమించేవారిని, ఆరాధించేవారిని, సేవించేవారిని సాతానుడు అనేకమైనటువంటి కుయుక్తులు పన్ని, వల పన్ని, అనేకమైనటువంటి మరి ఆటంకాలు, అడ్డంకులు కల్పించి ఏం చేస్తూ ఉంటాడంటే వారిని నిరుత్సాహపరిచి, కృంగదీసి వారిని మరలా వెనక్కి తీసుకొస్తూ ఉంటాడు. వెనక్కి ముందుకు వెళ్ళనవుడు. వాటి మాయలో, వాటి వలలో మనం పడిపోతూ ఉంటాం. వాటి మాయలో మనం చిక్కుకుపోతాం. అపవాది ఏమంత బుద్ధిహీనుడేం కాదు, చాలా జ్ఞానము గలవాడు. ఏ మనిషిని ఎక్కడ నొక్కాలో, ఏ మనిషిని ఎక్కడ తొక్కాలో, ఏ మనిషిని ఎక్కడ ఆపాలో వాడికి బాగా తెలుసు. వాడి మాయలో మనం కొన్నిసార్లు పడిపోయి మన విశ్వాస జీవితాన్ని లేక మన యొక్క భక్తిని మనం ఏం చేస్తూ ఉంటామంటే మరి మరలా వెనుకకు మనం తీసుకొస్తూ ఉంటాం. అనేకమైనటువంటి లేనిపోని ఉచ్చుల్లో మనలను తోస్తూ ఉంటాడు. కనుక వీటన్నిటినీ కూడా, అందుకే భక్తుడు అన్నాడు, శోధన సహించువారు ధన్యులు. శోధన సహించువారు ధన్యులు. ఎందుకంటే ధన్యత కావాలి, ధన్యులుగా లోకంలో మనం ఉండాలి అని అంటే మనము శోధనను లేక శ్రమలను మనం ఏం చేయాలంటే మనము కాస్త వాటికి మనం లోబడాలి. ప్రియులారా, బైబిల్లో ఉన్న చాలామంది భక్తుల కంటే మనమేమి గొప్పవారేం కాము. మనుషులకు కలిగే శోధనే. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ శోధన గురించి అంటాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి మీకేది కూడా సంభవించదు అని. ఎదుర్కొనే శోధనే, పోరాడే శోధనే. పోరాడితే గెలవచ్చు, ఎదురీదితే గెలవచ్చు. కానీ దానికి మనం లోబడకూడదు, ఎదురీదాలి. క్రైస్తవ జీవితమే ఎదురీత. సాతాను పెట్టే వాడు పన్నే ఉచ్చు మనం అవలీలగా ఛేదించవచ్చు. అది ప్రార్థన ద్వారా, ప్రార్థనే. శోధనలు వచ్చాయి కదా, శ్రమలు వచ్చింది కదా అని ప్రార్థనలకు మనం దూరం అవ్వకూడదు. అలాంటి సమయాలలోనే, అలాంటి పరిస్థితుల్లోనే మరి ఎక్కువగా మనము దేవుని స్మరించాలి, ఆరాధించాలి, సేవించాలి, పూజించాలి. ఏదైనా ఒకటి మనం మొదలెడితే ఆ మొదలెట్టే పని చివరి వరకు, అంటే ఎంతవరకు అంటే నా జీవితకాలం, రాత్రి కాలం అందు శుక్రవారం నాడు రాత్రి కాలమందు మాట్లాడుతూ ఉంటున్నాను. దావీదు నేను ఎందుకు దేవునికి మొరపెడుతున్నాను అని అంటే, దావీదు అన్నాడు, దేవుడు నా ప్రార్థనలను ఆలకించాడు అని.
118వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే దావీదు చెప్పినటువంటి మాట అక్కడ మనం చూస్తాం. 118 ఒకటి క్షమించండి, 116 యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించెను, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు నేను ఆయనను ప్రేమించుచున్నాను, దానికి మరొక మాట కూడా మనం చేర్పొచ్చు, నేను ఆయనను ఇష్టపడుతున్నాను. ఎవరు? దావీదు అంటున్నాడు ఈ మాట, నేను ఆయనను ఇష్టపడుతున్నాను, నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఎవరైనా? సర్వలోకాధిపతి, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వ మానవాళిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినటువంటి ఆయనను గూర్చి ఒక మహారాజు పలుకుతున్నటువంటి మాట ఇది. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దావీదు ప్రేమించటానికి కారణం చెప్పాడు. కారణం మనకు చాలా కారణం. నేను దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలుసు, దేవుని గురించి నేను ఎందుకు ఆరాటపడుతున్నానో నాకు తెలుసు. ఎందుకంటే నా గతము నేను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్నటువంటి స్థితి ప్రియులారా నిజంగా చాలా, గతముతో నా జీవితాన్ని పోలిస్తే ఎన్నో రెట్లు నయంగా ఉంది. గతముతో పోలిస్తే మనం ప్రతి ఒక్కరూ కూడా మన గతమును ఎప్పుడు కూడా అంటే అది మన మధ్యలో ఉండాలి. ఏ స్థితిలో మనం ఉండేవారమో ఆ స్థితి ఎప్పుడు కూడా మరవకూడదు, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అది జ్ఞాపకం ఉంటేనే దేవుని యందలి ప్రేమ అధికమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని మీద ప్రేమ అధికమవుతూ ఉంటుంది. ఆ స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే మన ముందు ఉన్నవన్నీ కూడా, మన ముందు వచ్చే శోధన, మన ముందు వచ్చే ఆటంకాలు, మన ముందు వచ్చే ఆపదలు, మన ముందు వచ్చే అడ్డంకులు అన్ని బలాదూర్ మునుపు కంటే ఎక్కువైనవేమీ కాదు. మునుపు కంటే ఎక్కువైనవి కాదు. ఎన్ని శ్రమలను, ఎన్ని ఇబ్బందులను, ఎన్ని ఆటంకాలను మనము జయించుకుంటూ మనం వచ్చామో అది ఎప్పుడు కూడా మన ముందు కదులుతూనే ఉండాలి. అది కదులుతూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుని మీద ప్రేమ ఎన్నడూ కూడా తగ్గదు. మనుషులను మన ఎదుటికి తేకూడదు, మనుషులను తేకూడదు. మనం ఎప్పుడు కూడా మన కళ్ళెదుట దేవుని జ్ఞాపకాలను మనం ఉంచుకోవాలి. ఆయన నా మొరను నా విన్నపములను ఆలకిస్తున్నాడు. అందుకు నేనేం చేస్తూ ఉన్నానంటే నేను మొరపెడుతూ ఉన్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పటి వరకు ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు? ఎప్పటి వరకు అని అంటే భక్తుడు అక్కడ చెబుతున్నాడు. అంటే 8వ వచనం 2వ వచనం, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్రపెడుతూనే ఉంటాను. అంతయు ఎంతయు అంటే నా జీవిత కాలం, నేను బ్రతికినంత కాలం, నేను నా ఊపిరి ఉన్నంత కాలం కూడా
నేను ఆయనకు మొరపెడుతూనే ఉంటాను, నేను ఆయన్ని ఇష్టపడుతూనే ఉంటాను, నేను ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఎవరు ఎన్ని అనినా, ఎవరు ఎన్ని మాయలు పన్నినా నేను నా దేవుని విశ్వాస్యతను నేను విడిచిపెట్టను. చదివినటువంటి ఇప్పుడు వాక్య భాగంలో మనం ఇప్పుడు చదివిన 96వ కీర్తనలో చివరి వాక్యం ఒకసారి చదవండి. భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా వేంచేయుచున్నాడు. అక్కడ కాగండి. భూజనులంటే భూమి మీద ఉన్న సమస్త జనులు, హిందువులేమి, ముస్లిమ్స్ ఏమి, బౌద్ధులేమి, క్రైస్తవులేమి, ఏంటి నానా తెగల వారు, నానా జాతుల వారు, నానా మతాల వారు, వారందరికీ సమస్త జనులు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు అనగా వస్తున్నాడు అని అర్థం. ఒక రోజున మనందరికీ తీర్పు ఉందని ఒక విషయం మనం తెలుసుకోవాలి. ప్రతి వారికి ఇప్పుడు చదవండి రెండో మాట, న్యాయమును బట్టి లోకం. ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. న్యాయమును బట్టి లోకానికి, లోకం అంటే లోకము అనగా దేవునిని ఎరుగని వారు, దేవునిని నమ్మని వారు, దేవునిని దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, దేవునిని ఎగతాళి చేసిన వారు, దేవునిని అసహ్యముగా చిత్రీకరించిన వారు, వీరందరూ లోకులలోకి వస్తారు. లోకులు. లోకము అంటే ఏంటి? మీరు లోకమునకు తీర్పు తీర్చెదరని మీరు ఎరుగరా అన్నాడు. లోకము అంటే వీళ్ళంతా వస్తారు న్యాయమును బట్టి. న్యాయమును బట్టి దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడు. లోకస్తులకు తీర్పు లేదని అనుకోకండి. ఇప్పుడు అందరూ బాగుండొచ్చు. చాలామంది దేవుని సన్నిధికి రాని వారు, యవనస్తులు లోకంలో చాలా మంది తిరుగుతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటాడు, లోకము వద్దయ్యా, దాన్ని ఆశలు వద్దయ్యా, నీవే చాలయ్యా, నాకు నీవే మేలయ్యా. లోకము వద్దయ్యా, నీవే చాలయ్యా, నాకు నీవే మేలయ్యా. నిన్ను ఆరాధించు యేసయ్యా, లోకము వద్దు. ఎందుకంటే లోకములో మనం ఎలాగుంటామో మనకు తెలియదు. ఎప్పుడు కూడా లోకంలోకి వెళ్ళిపోతాను, లోకంలో కలిసిపోతాను అని అనుకున్నారా, మీరు ధన్యులు కాలేరు, మీకు ధన్యత రాదు. లోకము కొద్దిగా హుషారుగా ఉంటుంది, లోకము సరదాగా ఉంటుంది. ఎవరి సరదా అంటే ఇక్కడున్న ఆనందం వేరు, ఇక్కడున్న సంతోషం, ఈ సంతోషం వేరు, ఆ సంతోషం వేరు, ఈ ఆనందం వేరు, ఆ ఆనందం వేరు. దీనికి దానికి వ్యత్యాసం ఉంది, వేరుతనం ఉంది.
ఇందులో ఆనందిస్తే ఇది వేరే. లోకము మనకు ఇంపుగా కనిపిస్తుంది, లోకము మనకు ఇంపుగా కనిపిస్తుంది. లోకములో నువ్వు తిరిగిన దానిని బట్టి, లోకములో నువ్వు ఉన్న దానిని బట్టి, అందరిలో నీవు లోకానుసారముగా నడిస్తే జీవిస్తే నీ తీర్పు వేరుగా ఉంటుంది అని అంటున్నాడు. న్యాయమును బట్టి ఏమిటి? లోకమునకు నేను తీర్పు తీరుస్తాను. నెక్స్ట్, నీ విశ్వాస్యతను బట్టి ఏమిటి? జనులకు నీ విశ్వాస్యతను బట్టి, నీ నమ్మకమును బట్టి, దేవుని అందరి మీకున్న నమ్మకం, దేవుని అందరి మీకున్న ప్రేమ, దేవుని అందరి మీకున్న ఇష్టతను బట్టి కూడా నీకు తీర్పు తీర్చబడతారు. నువ్వు చాలా వేదన అనుభవిస్తున్నావు, నువ్వు చాలా శోధన అనుభవిస్తున్నావు, నువ్వు చాలా దుఃఖం అనుభవిస్తున్నావు, నువ్వు చాలా హింస అనుభవిస్తున్నావు. అనేకులు నిన్ను హింస పెడుతూ ఉన్నారు, అనేకులు నిన్ను బాధ పెడుతూ ఉన్నారు, అనేకులు నిన్ను వేధిస్తూ ఉన్నారు. ఎలాగా? మాటలతో, సూటిపోటి మాటలతో, ఏమిటి? వంకర చూపులతో. వంకర చూపులు, కొందరు చూపులు ఎలా ఉంటాయో తెలుసా? కొరికేసినట్లుగా ఉంటాయి. ఇతను అలా చూస్తున్నాడు అంట. చూపులతో, మాటలతో, చేతలతో దేశంలో ప్రజల మధ్యన నిన్ను వేధిస్తున్నటువంటి వారు వాటన్నిటిని తట్టుకొని, అవన్నిటిని ఎదుర్కొని, వాటన్నిటితో పోరాడి నీవు విశ్వాసములో నడిస్తే దానిని బట్టి కూడా నీకు తీర్పు వస్తుంది. దేనిని బట్టే? భూమి మీద నీవు నడిచిన విధానం, నువ్వు నడిచిన తీరు రేపు మరణించిన తరువాత అది నీ వెనుకే దేవుని దగ్గరికి వెళ్తాది. ప్రియులను గమనించండి. కనుక శోధన సహించాలి, శోధనలో సహింపు కావాలి. సహించడం అంటే సహనం, ఓర్పు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, అక్కడ ఒక మాట ఉంటుంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము. బహుశా 8-7 వచనాల దగ్గర గుర్తొచ్చు. 4 చదవండి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకు. అక్కడ కాదు. ఏలుబడి చేసేవాడు, పెత్తనం చేసేవాడు, పెద్దరికం చేసేవాడు, ప్రభుత్వాలు చేసేవాడు నీ మీద కోపడుతూ ఉన్నాడు, నీ మీద కోపంగా ఉన్నాడు, నీ మీద గుర్రుగా ఉన్నాడు. నువ్వు ఒక ఉద్యోగంలో ఉన్నావు. ఇది కూడా, భక్తి కూడా ఒక ఉద్యోగం లాంటిదే. గమనించండి. యేసయ్యను ఆరాధిస్తున్నది కూడా ఒక ఉద్యోగమే. ఈ ఉద్యోగంలో నీకు విరోధి సాతాను మూలముగా అనేకులు నిన్ను తోలనాడుతూ ఉంటారు. అనేకమైన చిక్కులు నీకు ఎదురవుతూ ఉంటాయి.
కనుక కోపముతో నువ్వు ప్రార్థన మానేస్తే, ప్రార్థనతో గుడి మానేస్తే, కోపంతో గుడి మానేస్తే, పెద్దలు అంటారు మనసుంటే చాలా మార్గాలు ఉన్నాయి, మనసు లేకపోతేనే మార్గం ఉండదు. మనసుంటే మార్గాలు చాలా ఉన్నాయి. మనసుంటే మనం ఎక్కడున్నా సరే నువ్వు మానేసింది, నువ్వు ఎగ్గొట్టింది మనుషుల బట్టి అయితే దాని మూలముగా కూడా నువ్వు ఒకరోజు తీర్పులో ఉంటావు. అది నేరం, అది పాపం. బైబిల్ మనం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రియులను గమనించండి, అక్కడ సొలొమోను చెబుతున్నట్టు అక్కడ ఏలువాడు అనగా పెత్తనం చేసేవాడు, పెద్దరికంలో ఉన్నవాడు, పెద్దరికంలో ఉన్నటువంటి వాడు ఏదైనా ఒక మాట నిన్ను అన్నాడు అంటే, నిన్ను కసిరాడు అంటే, నీ మీద కోపడ్డాడు అంటే, నిన్ను తోలనాడాడు అంటే తొందరపడి నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకు. తొందరపాటు చాలా ఎక్కువ మనకి. తొందరపాటులో చాలా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. మన తొందరపాటు అన్నీ మనం సహనము కలిగి ఉండాలి. తొందరపాటులో కొన్ని నిర్ణయాలు దేవునికి విరోధమైపోతూ ఉంటాయి. తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోకూడదు, చాలా జాగ్రత్త. ఇది చెయ్యవచ్చునా చెయ్యకూడదా అనేటువంటి ఆలోచన మనకు రావాలి. మొదట సాతాను ఎత్తు తెలుసుకోవాలి. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను ఎలాగైనా దేవునికి దూరం చెయ్యాలి, దేవుని దగ్గరకు వెళ్ళకుండా నిన్ను ఆపాలి. వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఆ తొందరలో మనం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతి, తప్పుడు విధానం మనం పాటిస్తూ ఉంటాం. కనుక నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకు. ఏ ఉద్యోగం? బహుశా నువ్వు ఒక కార్మికుడు కావచ్చు, లేక నువ్వు ఒక ఉద్యోగి కావచ్చు, లేక నువ్వు ఒక వ్యాపార దాసుడు కావచ్చు. వ్యాపారంలో కూడా కొన్నిసార్లు మనం తప్పుడు నిర్ణయాలు, వెంటనే వ్యాపారం మానేస్తాం. గమనించాలి, ఎదురు కొంతవరకు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు చాలా మనలను ఒక మంచి స్థితిలో ఉంచుతుంది. ఇప్పుడు చదువు, తొలగిపోకు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా. ద్రోహం అంటే ఏంటి? నువ్వు మానేస్తుంది ద్రోహం. దేవునికి వాక్యం చెప్తా ఉంది, దేవువాక్యం చెప్తా ఉంది, ముష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండుడి అన్నారు. ముష్కరుడు మంచోళ్ళని చెప్పలేదు, వాళ్ళు మంచోళ్ళు అని అనలేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ముష్కరులు, మూర్ఖులు. కానీ వారికి లోబడండి, వారి మాట వినండి అని చెబుతూ ఉంది. నువ్వు మాట వినకపోతే ఏం చేసినట్లు? నువ్వు ద్రోహం చేసినట్లే లెక్క. దేవునికి నువ్వు ద్రోహం చేసినట్లే లెక్క. ప్రియ దేవుని సంగమా, కనుక శోధన సహించువాడు ధన్యుడు. అందులో నువ్వు లేసమంతైనా సరే బాధపడవలసినటువంటి పని లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్నటువంటి దినాలలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తూ అన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము బహుశా 10 వచ్చిన అనుకుంటాను. నా నిమిత్తం జనులు మిమ్మల్ని దూషించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా కూడా మీరు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే యాకోబు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువారు ధన్యులు. ఎటువంటి శోధనైనా సరే మనము సహించాలి. తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు, సహించాలి. సహిస్తే ఒక రోజు ఉంటుంది. ఆ రోజున దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప మేలు లేక ఫలం చూసినప్పుడు ఈ బాధ అంతా నువ్వు మర్చిపోతావు. దేవుడిచ్చిన బాధ అంతా మర్చిపోతావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, యేసయ్య నిన్ను ప్రజలు ఎందుకు నిన్ను హింసిస్తున్నారు, ప్రజలు నిన్ను ఎందుకు దూషిస్తున్నారు, ప్రజలు నీ మీద చెడ్డ మాటలు ఎందుకు పలుకుతున్నారు అని అంటే అది యేసయ్య వల్లే. నువ్వు యేసును నమ్ముకున్నావు గనక, యేసుని వెంబడిస్తున్నావు గనక, యేసును ఆరాధిస్తున్నావు గనక, యేసును ప్రేమిస్తున్నావు గనక, యేసుని ఇష్టపడుతున్నావు గనక, ఆ యేసు కొరకు అనేకులను నువ్వు వదిలివేస్తున్నావు గనక, విడిచిపెడుతున్నావు గనక లోకములో నీకు చాలా మంది శత్రువులు తయారయ్యారు. వాళ్ళు నిన్ను ఎలాగైనా నువ్వు ఏడిస్తే చూడాలని, నువ్వు వేదన పడితే చూడాలని, నువ్వు దుఃఖపడితే చూడాలని వారు ఎన్నో మాయోపాయాలు పొందుతూ ఉంటారు. ప్రియదేవుడి సంగమా, వాటన్నిటిని నువ్వు పోరాడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తులోకి రాకముందు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏ రోజైతే యేసు వలన మేలు పొంది యేసు దగ్గరకు వచ్చాడు, చాలా శ్రమలు అనుభవించాడు పౌలు గారు. చాలా వ్యధ అనుభవించాడు, శోధన అనుభవించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. వాళ్ళకి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను. విశ్వాసములో పోరాటం ఉంటుంది, తప్పదు. యేసు ప్రభువును నువ్వు విశ్వసిస్తున్నట్లయితే, యేసు ప్రభువును నమ్ముతున్నట్లయితే, యేసు నీకు కావాలి అనుకున్నట్లయితే నువ్వు పోరాడాలి. పోరాటం లేకుండా ఎవరితోని? సాతాను శక్తులతో, సాతాను లాంటి మనుషులతో నువ్వు పోరాడాలి. పోరాడి గెలవాలి. ఇదే విశ్వాసం, ఇదే నమ్మకత్వం. వెనుదీయకూడదు. అందుకే భక్తులు అంటాడు, యేసుని వెంబడింతునని మెడిగా నిశ్చయించి తిని, యేసుని వెంబడింతునని మెడిగా నిశ్చయించి తిని, నా ముందు సిలువ నా వెనుకల కషల్ నా వేదారి, నా ముందు సిలువ నా వెనుకల కషల్ నా వేదారి, నిన్ను తిరుగని నిన్ను పాడని నిన్ను తిరుగని నిన్ను పాడని నేను
నిశ్చయించుకున్నాను. యేసును వెంబడిస్తాను అనుకున్నప్పుడే నువ్వు నిశ్చయించుకోవాలి ఏంటంటే, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, నిందలు వచ్చినా, వేదన వచ్చినా, దోషం వచ్చినా, నేను యేసును విడువను, నేను యేసును వదలను, నేను యేసును ఏమిటి ఏమాత్రం కూడా ప్రక్కన పెట్టాను. లోకము నువ్వు ఎప్పుడు దిగాలుగా ఉంటావా అని చూస్తూ ఉంటారు. అది వారికి ఇవ్వకూడదు, ఆ దిగాలత్వం ఇవ్వకూడదు. ఆ చిరునవ్వే, ఆ ఆనందమే, దిగాలత్వం ఇవ్వకూడదు. నువ్వు ఏడిస్తే సాతాను నవ్వుతాడు, నువ్వు నవ్వితే సాతాను ఏడుస్తాడు. ఎవరైనా సరే మనం నవ్వుతున్న యేసులో అన్ని వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే నవ్వుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం సొలొమోను అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు అన్నాడు. కార్యారంభము కంటే కార్యాంతము అంటే ఏదైనా కార్యము మనము ప్రారంభించేటప్పుడు, కార్యము అనగా పని, ఏదైనా పని మనము ఆరంభించేటప్పుడు దానిని అంతము వరకు కూడా మనం దానిని ఎదుర్కోవాలి. దావీదు అదే అన్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు మొరపెడుతూనే ఉంటాను, నా మొర్ర ఆపను, నా ప్రార్థన ఆపను, నా ప్రార్థన ధూపము వలె నేను నడిపిస్తూ ఉంటాను అని దావీదు అంటున్నాడు. ప్రియమైన దేవుని దేవుడున్నారా, ఓ భక్తుడు అంటే ఎందుకు ఆ పదం ఉపయోగించాడు నాకు తెలియట్లేదు. అంటే బహుశా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుడు ఒక స్థితికి తీసుకువెళ్ళిన తరువాత నేను అనుకుంటాను ఆ మనుషుడు దేవుణ్ణి వదిలిపెట్టాడు అంటే దాని అర్థం అదే. కన్ను నిన్ను కానకుండా నిన్ను మించిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు, కన్ను నిన్ను కానకుండా నిన్ను మించిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు, నా చల్లదయ్యా నా చల్లదయ్యా నా నీవే నా యేసయ్యా, రాజాజీ రాజానికే వందనాలు, దేవాది దేవానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవిపతి రాజానికే వందనాలు, యేసు రాజానికే వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవిపతి రాజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవిపతి రాజానికే వందనాలు. దేవుని విషయంలో ఎప్పుడు కూడా అంటే నేను అనుకుంటాను, నేను నా కన్ను మీద కానకుండా నేను మించిపోయాను, కానీ నువ్వు చిన్నపుచ్చుకోలేదు, నన్ను మరలా నీ దగ్గరికి చేర్చుకున్నావు, మరలా నన్ను నీ బిడ్డగా మునుపటి వలె నీతో ఉండే ఆ అధికారాన్ని నీవు నాకు ఇచ్చావు అని నువ్వు నీ మనసు చాలా చల్లన అని ఆ భక్తుడు పాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆరంభించడం ఎప్పుడు కూడా ఆరంభించడం చాలా తేలికే.
ఆరంభించడం తేలిక. ఏ పనైనా సరే, ఏ ప్రార్థన అయినా సరే, ఏ కూటమైనా సరే ఆరంభించేస్తాం. కానీ అంతము వరకు తీసుకెళ్ళటం మాత్రం అది మన చేతిలో ఉండదు. ఆరంభించిన పనిని ఎలాగైనా ఆపాలి, దీనిని ఆపాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అపవాది ఏం చేస్తా ఉంటాడంటే గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆపేసామా ఓడిపోయినట్లే లెక్క. మనం ఓడిపోయాం, మన విశ్వాసంలో ఓడిపోయాం, మన నమ్మకత్వంలో ఓడిపోయాం. ఎప్పుడు ఓడిపోయామో అప్పుడు మన ధన్యత్వం కోల్పోతాం. గెలవాలి, గెలిస్తేనే ధన్యత, గెలిస్తేనే మంచి ఘనత. గెలవడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు చాలా వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, ఇబ్బందులను చూసి మనం వెనుకంజ వేయకూడదు. నిందలు చూసి మనం వెనుకంజ వేయకూడదు. చెడ్డ మాటలు వాటికి భయపడి మనం వెనుకంజ వేయకూడదు. మన త్రోవ మందే, మన దారి మందే, మన విశ్వాసం మందే. అప్పుడే నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2 కానీ 1 కానీ సరి చూస్తాను. 2 చూడండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అవయలేదనియు నేనెరుగుదును. ఇక్కడ దూత సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుని యొక్క సాక్ష్యం ఇది. సహనము కలిగి, ఇందాక చెప్పాను, సహనము అనేది ద్రోహము నుండి మనలను బయటికి పెడతాది. ద్రోహం కలగకుండా చేస్తుంది సహనం చూపిస్తే. సహనం కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సహనం కలిగి ఉంటే ప్రభువు మనలను ఉన్నతమైన స్థితి, స్థానము ఆయన ఎప్పుడు కూడా ఆయన మన దగ్గర నుంచి తీసుకోలే నిర్ణయాలు. కనుక ఇక్కడ గమనించండి. 1, 2వ 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. చెవులు కొట్టాం. మరణము వరకు నమ్మకముగా ఉండు. ఎప్పటి వరకు అంటే మరణము వరకు కూడా నీవు నమ్మకం కలిగే ఉండాలి. మధ్యలో నీవు దారి మళ్ళకూడదు. మధ్యలో నీ దారి మళ్ళకూడదు. మధ్యలో నీ దారి ఆగిపోకూడదు. ఇందాక స్పర్శపడాడు. రేయింబవల్లలో వెళ్ళేటి త్రవలు, రేయింబవల్లలో వెళ్ళేటి త్రవలు, యేసయ్య నెల మర్తువు అయ్యయ్యో క్షణంబు లోకము విడుతువు. ఏంటి ఎక్కడ పోతాం? నీ దారి ఎడారి. ఎటు చూసినా ఎడారి, ఎటు చూసినా ముళ్ళు ఉంటాయి. ముళ్ళు లేని త్రోవ ఉండదు. ముళ్ళు అంటే ఇందాక అన్నాం కదా, సూటిపోటి మాటలు. ముళ్ళు లేని
మనుషులు ఉండరు, ముళ్ళు లాంటి మనుషులు ఉంటారు, ముళ్ళు వల్ల గుచ్చుతా ఉంటారు. సామెతల గ్రంథాలు చదువుకుంటే కనిపిస్తారు. అని అంటాడు ఏంటి, చక్కని మాట అక్కడ ఉంటుంది సామెతల గ్రంథంలో. ఎడారిలో ఒక మూల ఉంటే చాలు అంటారు. మన చుట్టూ ముళ్ళు లాంటి మనుషులు ఉంటారు, వారి మాటలు సూదుల్లా మనకు తగులుతూ ఉంటాయి. వాటిని లెక్క చేయకూడదు. వాటికి భయపడి మనము మన త్రోవను మనం మళ్ళిస్తే, మన దారిని మళ్ళిస్తే ఇక మనము అని మనం అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే నేను పాపంలో పడను అని మనం అనుకుంటాం. నా నమ్మకం నాకుంది, నా ప్రార్థన నాకుంది, నీ ప్రార్థన నీకు చాలు. గమనించండి, ఇక్కడ అంటే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. యేసు ప్రభు శ్రమ లేదు అని చెప్పలేదు. ఆయన ఏంటి, శ్రమ వస్తాయి కానీ వాటిని నీవు ధైర్యంగా ఎదుర్కోవాలి. శోధన వస్తుంది, ఎదుర్కోవాలి. నువ్వు ధన్యుడుగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎదుర్కోవాలి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వాటిని చూచి నువ్వు భయపడకూడదు, వాటిని చూచి నువ్వు దిగులు పడకూడదు. ఒక 10 దినాలు కొద్దిగా ఒంటిలో అదొకలాగా ఉంటుంది, వేదనగా ఉంటుంది, బాధగా ఉంటుంది. చెప్తూ ఉంది 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు అని అంటున్నాడు. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, అంటే ధన్యత సాధించడానికి, ధన్యులుగా ఉండడానికి మనము వాటిని సహించాలి, సహనము కలిగి మనం ఉండాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం హల్లెలూయా. స్తోత్రం దేవానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించున్నదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఇర్మియా ప్రవక్తతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్తతో ఆ మీద దేవుడు ఇర్మియాను పిలిచినప్పుడు ఇర్మియా అన్నాడు, నేను బాలుడను, మాట మాంద్యం గలవాడును అని చెప్తూ ఉన్నాడు. నాకు శక్తి చాలదు, బలము చాలదు అని అంటే దేవుని యొక్క ఆయన చాలా బలపరిచాడు. దేవుడు బలపరిచాడు. బలపరిచిన తర్వాత ఇక్కడ మరల ఏమంటున్నాడంటే, ఏది, నువ్వు నడుము కట్టుకొని నిలబడి, నువ్వు నిలబడు, నేను కలబడతాను. ఎవరైనా సరే మనం నిలబడితే దేవుడు కలబడతాడు. మనం పారిపోతే అక్కడ దేవుడు, మనం పారిపోకూడదు, కొద్దిగా నిలబడాలి. అంటే ఎక్కడ ఏది విషయంలో
దేవుని విషయంలో, తగుళ్ళలో కాదు, కొట్లాటల్లో కాదు, దేవుని విషయంలో ఎవరైనా మనలను నిందించి, వేధించి, బాధించి, సూటిపోటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం భయపడి పారిపోకూడదు, దేవుని వదిలేయకూడదు, ప్రార్థనలు మానేయకూడదు, నిలబడాలి. నిలబడితే దేవుడు కనబడతాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము. నువ్వు భయపడితే నువ్వు ఇక భయస్తునుగానే ఉంటావు. భయపడకుండా మనం దేవుని కొరకు నిలబడాలి. నిలబడేందుకే దేవుడు మనల్ని పిలిచాడు. అలా నిలబడితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. శోధన సహించువాడు ధన్యుడు. ఆయన నిమిత్తము దూషించి చెడ్డ మాటలు పలికినప్పుడు నీవు ధన్యుడు, ధన్యురాలు. ఎవరైనా నీ మీద కోప్పడి నిన్ను ఏమైనా అంటే తొందరపడి నీ ఉద్యోగం నుండి కానీ, నీ ప్రార్థన నుండి కానీ నువ్వు వెళ్ళిపో. దేవుని కోసం నిలబడు. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను గొప్ప ధన్యత్వంలోనికి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ రెండు చేతులు పైకెత్తి ఆకాశమందుగా దేవుని తట్టు చేయించారు. 2022వ సంవత్సరం, ఈ 2000 ఈ ఆఖరి ఆదివారం నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నవాట. నువ్వు ధన్యుడువా, ధన్యురాలువా? నేను ఎలా ఉన్నాను? ధన్యునిగా ఉన్నానా, ధన్యురాలుగా ఉన్నానా? ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం పారిపోతే ధన్యులము కాదు, నిలబడితేనే ధన్యులు. మనం దేవుని కొరకు నిలబడాలి. ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకొని వాటిని ఎదిరించి దేవుని కొరకు మనం ముందు సాగితే ప్రియులారా, దేవుడు మనల్ని ధన్యత్వంలోకి నడిపిస్తాడు. అతి ధన్యత నీకు కావాలా? అతి ధన్యుడిగా నీవు ఉండాలనుకుంటున్నావా? అయితే ఆయన ఆజ్ఞాపించినదంతా నీవు అనుసరించు. ఆ దేవాది దేవుడు ఇర్మియాతో చెప్తున్న మాటే. ఇర్మియా అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించినదంతా అనుసరించు, భయపడకు. భయమును నీలోనికి రానివ్వద్దు. దేవుని భయము మనలో ఉండాలి తప్ప మనుషుల భయము మనలో ఉండకూడదు. దేవుని భయం నీలో ఉంటే నీవు ధన్యుడు, నీవు ధన్యురాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయనా ఈ దేవుడు మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నాయనా ఈ ప్రతి మాట మీ యొక్క ప్రతి వారి హృదయంలోనికి మీరు చేర్చండి, నడిపించండి. నీ కృపా బాహుల్యం చెప్పున వారిని నడిపించండి. మహిమ ఘనత మీరే పొందాలి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.